పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రజల కోసం పార్టీ పెట్టలేదు, ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం ఆయనకి ఎప్పుడు కూడా లేదు అనేది మేము అనేక సందర్భాల్లో చెప్పాం. నువ్వు కూడానా మొన్ననే ఆయన మాట్లాడాడు, నేను పార్టీ పెట్టిందే సుగాలి ప్రీతి వల్ల అమ్మ బాధ చూసి. మరి పార్టీ మూసేసుకొని వెళ్ళండి. ఫ్రస్ట్రేషన్ అందరికి వస్తుందండి. కొంచెం కోపం ఎక్కువైతే లిసినోప్రిల్ HCTZ అనే టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే బీపీ తగ్గిపోద్ది. ఎంత సింపుల్ గా చెప్తాడంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో జరిగింది అంటాడు. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే ఆ ఇష్యూ మీద చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. ఎవరావిడ? లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? మొగుడుతో కాపురం తప్ప అన్నీ చేస్తుంటది. ఈ రోజు సిగ్గు లేకుండా ఆయన మాట్లాడతాడు, సాక్ష్యాధారాలన్నీ మాయం జగన్మోహన్ రెడ్డి చేశాడ. అది నిజం సార్, కనపడుతుంది కదా నువ్వు చెప్పేదేంటి? ఇచ్చిన స్క్రిప్ట్ తో జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు నిందలేస్తున్నావు. నువ్వు తెలుసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడు. అవునా? అయితే ఇదేలా ఉందో విను. గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. మనసున్న మహారాజు. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. సో ఇవన్నీ ఒక మనసున్న మహారాజుగా చేస్తే, రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్. నువ్వు అవి ఏవి పట్టనట్టు ఆయన మీద దుమ్మెత్తి పోసేదానికే ముందుకు వెళ్తున్నావు. ఆడికి అలాగే అవ్వలేరా? 20 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు ఆ తల్లికి న్యాయం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిలదీసిన తర్వాతే ప్రభుత్వంలో కదలికి వచ్చింది. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. అయ్యా, చంద్రబాబు గారిని కలవాలనుకున్నాను, సీఎం గారిని కలిశాను, నాకు తగ్గ న్యాయం చేశారు. ఆయన నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు, నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలు అనుకుంటున్నా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? ఒక సిఐ వచ్చి పైనుంచి ప్రెషర్ అని చెప్పి ఆ పిల్లని కొట్టి చంపేస్తే అందరినీ తప్పించి ఒక సిఐని ఇరికించాలన్న ప్రయత్నం జరగటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అటు చూడు బే. సిగ్గులేదు మనకే. వచ్చి న్యాయం చేయమంటే కులాలు, మతాలు, పార్టీలు. మనం ఏ ప్రపంచంలో బతుకుతున్నాం? మనం ఎక్కడున్నాం? నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద ఇలా చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి అక్కడ మాట్లాడిన తర్వాత ఆ కుటుంబానికి అండగా నిలబడి ప్రజలకి తాను వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి న్యాయం చేస్తామన్న తర్వాత చంద్రబాబు నాయుడు పిలిపించుకుంటున్నాడు. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని గురించి స్పందించి ఏది కావాలంటే అది మీకు జరిగిన అన్యాయం మాదిగా భావిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చేయకూడదు, చేసింది కాబట్టి ఎవరు చేశారో వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చే వరకు నిద్రపోమని చెప్పి మాకు హామీ ఇచ్చారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? నీ గవర్నమెంట్ లో నీ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి నీ పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఒక కుటుంబాన్ని చంపేస్తే నీ ఆదేశాల మేరకు, అంటే పెద్దవాళ్ళ ఆదేశాల మేరకు నువ్వు ఆ కుటుంబానికి వెళ్లి ఏం భరోసా ఇచ్చావు? మాకు హామీ ఇచ్చారు, ఇచ్చిన మాట ప్రకారమే విఆర్కు పంపారు, ఇచ్చిన మాట ప్రకారమే సస్పెండ్ చేశారు, ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇవాళ అతన్ని అరెస్ట్ చేయడానికి మూవ్ అయ్యారండి. వారి కొడుకు ఉన్నాడా లేదా, మరి చనిపోయింది, దానికి బాధ్యులైన వాళ్ళని ఏం చేస్తావనేది బయటకు వచ్చి మీడియాకు మాట్లాడాలి కదా. చెరువు ఎండిపోయి చేపలేడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి? గద్దొచ్చి గుడ్డు మింగిందని సామెత. ఇంట్లో పిలుచుకొని ఒక ఫోటో తీసుకొని ఫోటో మాత్రం రిలీజ్ చేసి ఆ కేసుకు ఒక సిట్ అని ఈ రోజు వేశారు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరు చనిపోయినా, ఎవరు గల్లంతైనా, ఎవరు రేపైనా ఒక సిట్టో లేదా ఒక కమిటీయో వేయటము, చేతులు దులిపేసుకోవడం. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తది. ఇది మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా సాయి కృష్ణతో పాటు క్రాంతి అనే అబ్బాయి కూడా కనిపించకపోయాడు, ఒక దళిత బిడ్డ. సో మీకే ఒరే మీరు అసలు మనుషులా మృగాలా నాకైతే అర్థం కావట్లేదు. ఆడెవడో గొట్టంగాడు మిస్ అయిపోతే వాడి కుటుంబాన్ని పోయి పరామర్శించడం ఏంటి? వాడికి అండగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పడం ఏంటి? అంటే ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి కల్చర్ని తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. ఓకే, నో యూస్.
వాడు విండండి చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన